పెద్దపల్లి పట్టణంలోని శ్రీ గోదా లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆలయంలో అభిషేకం, శాంతి హోమాలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధిలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములై స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అభివృద్ధి ట్రస్ట్ చైర్మన్ కొలిపాక శ్రీనివాస్ కోరారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ గోదా లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం అభిషేకం, శాంతి హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీరంగం సంపత్ కుమార్ ఆచార్యులు, ఆలయ అభివృద్ధి ట్రస్ట్ చైర్మన్ కొలిపాక శ్రీనివాస్ మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలోని శ్రీ గోదా లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అభిషేకం, శాంతి హోమం, నవగ్రహ హవనం, సుదర్శన నరసింహ హవనం నిర్వహించినట్టు తెలిపారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఆలయ సుందరీకరణ, అభివృద్ధి పనులను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఆలయం అభివృద్ధి చెందితే పట్టణంలోని గృహాలు పట్టణం అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఆలయ అభివృద్ధిలో అన్ని పార్టీల నాయకులు, వాణిజ్య వర్తక వ్యాపారవేత్తలు, అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములై స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి పెద్దపల్లి పట్టణంలో కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఈరోజు శాంతి హోమం మరియు అలాగే సుదర్శన నరసింహ హోమం పట్టణంలోని ప్రజలతో పాటు ఈ నియోజకవర్గంలోని ప్రజలంతా కూడా ఆ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ దర్శించుకున్నాక ప్రతిరోజు నిత్యం కూడా ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి సమయం సరిపోదు కనుక ఆ వెంకటేశ్వర స్వామి మన పెద్దపల్లిలో కొలువైనటువంటి ఈ పెద్దపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో సుందరీకరణ పనులు అలాగే ఆలయ అభివృద్ధి పనులు అన్నీ కూడా ఈ రోజు నుంచి మొదలవడం జరుగుతూ ఉంది ఈ వెంకటేశ్వర ట్రస్ట్ ద్వారా. అలాగే ఈ ట్రస్ట్ ద్వారా పెద్దపల్లి పట్టణ ప్రజలందరికీ, ప్రముఖులకు, వ్యాపారవేత్తలకు, అలాగే మీడియా మిత్రులకు, అన్ని వాణిజ్య వ్యాపార వర్తక సంఘాలందరికీ కూడా మనవి చేసుకునేది ఏంటంటే ఇది ఏ రాజకీయ పార్టీకి కూడా అనుకూలమైన, ఏ రాజకీయ పార్టీకి కూడా సంబంధం లేకుండా అన్ని రాజకీయ పార్టీల నాయకుల నుండి, అన్ని వర్గాల ప్రజల నుండి, అన్ని వర్గాల వ్యాపారస్తుల నుండి కూడా సహకారం తీసుకుంటూ పెద్దపల్లిలో మరో తిరుమల తిరుపతి దేవస్థానం విధంగా మన దేవాలయాన్ని అభివృద్ధి చేసుకొని ఇక్కడికి వస్తే మనశ్శాంతిగా ఉండే విధంగా మనకు ఆ దేవుడు కోరికలు తీర్చే విధంగా, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటేనే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం లాంటి మన వెంకటేశ్వర స్వామి కనుక ఆయన అనుగ్రహం పొందాలంటే ఈ దేవాలయంలో ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధికి పాల్గొని మీ వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ ఈ తోడ్పడాలని చెప్పేసి ఈ సేవా ట్రస్ట్ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. శ్రీ గోదాలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం స్వామివారి యొక్క ఆలయ అభివృద్ధిలో భాగంగా స్వామివారి ఆలయంలోని నిర్మాణాలను మరలా పునరుద్ధరించడానికి భాగంగా స్వామివారి సేవలో అందరూ కూడా పెద్దపల్లి పట్టణ ప్రజలందరూ కూడా అందరి యొక్క అనుగ్రహం అనేది స్వామివారికి తప్పకుండా ఉండడానికి దానికి గాను ఈరోజు ఆలయంలో స్వామివారికి అభిషేకన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే నివారణకు గాను శాంతి హవనాన్ని చేయడం జరిగింది. ఇందులో భాగంగా నవగ్రహ హవనము, అలాగే శ్రీ సుదర్శన నరసింహ హవనము సకల జన ఆయురారోగ్యాలు రక్షణలో భాగంగా కూడా దీన్ని నిర్వహించడం జరిగింది. దీని ద్వారా పెద్దపల్లిలోని ఆలయాన్ని అభివృద్ధి చేయడం అంటే మన గృహాన్ని మనం అభివృద్ధి చేసుకోవడం, మన ఊరిని మనం అభివృద్ధి చేసుకోవడము, అలాగే మన పట్టణాన్ని మనం అభివృద్ధి చేసుకోవడము. ఇది ఒక ఆలయాన్ని మనం అభివృద్ధి చేయడం వల్ల కలిగే ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. ఇంట్లో ఉన్న మూర్తులకు కానీ, వివిధమైన దేవతామూర్తులకు కానీ మనం ఏదో ఒక పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాము. దాని ద్వారా ఒక గృహానికి మాత్రమే అది రక్షణగా ఉంటుంది. అటువంటి మనం ఒక దేవాలయాన్ని మనం అభివృద్ధి చేస్తే ఆ దేవాలయంలో నిత్య ధూపదీప నైవేద్యాలు నిత్యముగా ఉండే విధంగా మనము చూడగలిగితే దాని ద్వారా ప్రతి గృహం కూడా మాంగళ్యకరంగా ఉంటుంది, కళ్యాణ గుణంగా ఉంటుంది. అలాగే ప్రతి గృహంలో కూడా అభివృద్ధి అనేది ఉంటుంది. అంటే ఈ దేవాలయంలో ఉన్న శక్తి అంతా కూడా అన్ని గృహాలకు కూడా వెళ్ళడం జరుగుతుంది, అలాగే ప్రాంతానికి కూడా వెళ్ళడం జరుగుతుంది. దాని ద్వారా గ్రామం అభివృద్ధి చెందుతుంది, పట్టణం అభివృద్ధి చెందుతుంది. ఇటువంటి ఆలయాలన్నిటి కూడా అభివృద్ధి చెందడానికి గాను ఈరోజు ఆలయ నిర్మాణానికి అనుకూలంగా శాంతి హవనం నిర్వహించడం జరిగింది. అలాగే సుదర్శన నరసింహ హవనం నిర్వహించడం జరిగింది. దీనికి గాను మన శ్రీ వెంకటేశ్వర స్వామి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనికి గాను మన వార్డు
వార్డు మెంబర్ గారు అలాగే ఇతరమైన సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుండి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈవో శంకర్, అర్చకులు విజయ భాస్కరాచార్యులు, నరసింహాచార్యులు, ఆలయ అభివృద్ధి ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు నార్ల నాగభూషణం, జాయింట్ సెక్రటరీ భాస్కర్ రావు, ట్రెజరర్ మంచాల లక్ష్మి, మాజీ కౌన్సిలర్ పెద్ది గీతాంజలి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి పట్టణంలోని శ్రీ గోదా లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన శాంతి హోమంపై ఇప్పుడొక దృశ్యమాలిక. ऊर्षा पौषायारं सहस्रारं पट् स्वाहा वाणी पौराणीयः प्रदमति महिलां प्रेक्षमाणं कैटवारे दिशपिता वीरनादा दैत्या शक्यः दैवी गोमानुषीं चाक्षपतो सा विवदं तत्रामास्त्रराजहारं सहस्रारं पट् स्वाहा रूढातारामैरं मदानां ज्ञानजैविवाजरत्तायनां त्वदशानां माताण्डां समुढं शूलन्यचक्षुषीराधृणीरणोराघृणी पट्टिसः संस्कृतासादः शक्तिशौलीना शक्तिः कृष्णाजालेन यावृतं क्षुतिपतरणं सन्नसाना यावृतं शैलासंरम्भैलाकलाविजाता श्रेयसीं प्रशस्ति दुग्धं काव्यवासां भयविषा षोडशारासानि नानाहेजुन्नतत्वं प्रकटयति च यत्प्रभाकृष्णं प्रयाणाम् एताविन्नस्य दाम्ना सामुदय इव पादो वच्चक्रमं क्षं श्रं सहस्रारं पट् स्वाहा एकत्वे त्रीणि चत्वारि पञ्चाशदष्टादश एकादश ॐ सप्तदे अग्ने सविता सप्तजिह्वा सप्तऋषाय सप्तधामा प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा यजन्ति सप्तयोनिरा प्रणस्वा गुणेता स्वाहा अग्नये सप्तमे नमः। जय बोलो सुदर्शन भगवान की जय, जय बोलो सुदर्शन नारसिंह भगवान की जय। मधु धारा कामानेवा वरुन्धे कामयता प्राणस्यान्याजाना ॐ स्वाहा अग्नये नमः। पूर्णामदेव समस्तो हस्तो రమణ జయ జయ పంకజన పెద్దపెళ్లిపురమున వెళయ దర్శనమీయగమము విలువా పెద్దపెళ్లిపురమున వెళయ దర్శనమీయగమము విలువ సప్తగిరీశ సంకటహరణ జయ జయ వెంకటరమణ జయ జయ పంకజ సర్వేశ్వర జయ మంగళము నీకు సర్వేశ్వరా జయ మంగళము నీకు జలజవాసినికి జయ మంగళము నీకు సర్వేశ్వరా శరణాగత పారిజాతమా ఉరిన సురుల పాలి భూతమా శరణాగత ప్రిన సురుల పాలి భూతమా అనుదైన సృష్టికి ఆది మూలమా ఓ హరి నమో పరమ పుటాల వాలమా జయ మంగళము నీకు సర్వేష్ మంగళము నీకు జలజవాసినికి జయ మంగళము నీకు సర్వేశ్వరా.